తర్వాత మా ఎమ్మెల్యే సాబ్ ఎక్కడ కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ మీటింగ్ల కార్నర్ మీటింగ్లో కానీ ఏ రోజు కానీ మా రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుని గురించి కానీ చిన్నారెడ్డి గారి గురించి కానీ మిగతా వేరే పేర్లు పెట్టి ఏనాడు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. మీరెందుకు చెప్తున్నారు? మా లోపల ఏమైనా జరుగుతుంది, మీకేం అవసరం? మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? ఇది జరిగిన ఇంత గతంలో మాట్లాడినట్టు మళ్ళీ ఎప్పుడు రోజు రాత్రిపుల్లవి కలిసి మాట్లాడుకుంటున్నారా? ఇద్దరేమన్నా మీరు మాట్లాడండి నా గురించి, లేకపోతే నా గురించి మీరు మాట్లాడండి చెప్పుకుంటున్నారా? ఇద్దరు. అసలు మీకేం అవసరం? మా పార్టీ గురించి మాట్లాడడానికి మీకేం అవసరం? మేము బయట రచ్చ చేస్తామా లోపల రచ్చ చేసుకుంటామో అది మా ఇష్టం. మా ఎమ్మెల్యే గారు ఏనాడు ఎవరి పేరు బయట పెట్టలేదు. ఏం జరిగినా ఆయన తన లోపల పెట్టుకున్నాడు, అందరినీ మంచి చూసుకుంటున్నాడు. మా ఎమ్మెల్యే గారు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు అంటే గతంలో జరిగిన సరే ఎన్నికలు అయిపోయినాక ప్రతి ఒక్కరు సాయం కోరడానికి వస్తారు. ప్రతి ఒక్కరు సాయం కోరినప్పుడు ప్రతి ఒక్కరు చేయి చాపి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు సాయం చేసి పంపించిన వ్యక్తి ఆయన. మళ్ళీ మీ గతంలో మీ మాజీ మంత్రి గారు ఏం చేసినారు? మేము కౌన్సిల్లో ఉండి మేము అడిగినాం, చనిపోయినారు ఇట్లా వచ్చి పలకరించండి, ఇట్లా వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే ఏదో సాయం చేయాలంటే డైరెక్ట్ ముఖం మీదనే ఎవరి కౌన్సిల్లో ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళే చూసుకోండి, నాతో రాకండి అని చెప్పిన వ్యక్తే మీ నాయకుడు. అదే ప్రజాస్వామ్యంలో ఉండే నాయకుడు లక్షణాలు అవేనా? ఇదా చెప్పేది? ఒక ప్రజాప్రతినిధులకు ఇవేనా చెప్పేది మాటలు? అందుకని చెప్పి మేము ఆయన వల్ల మేము ఉండలేమని చెప్పి బయటకు వచ్చినాం. మేము వచ్చి అండగా నిలుస్తున్నాం. తర్వాత వీళ్ళు అవినీతి అంటున్నారు. అవినీతి ఉంది, ఎందుకు లేదు? ఆయనేమో పెద్ద తిమింగలం, ఈయన చిన్న తిమింగలం. పెద్ద తిమింగలేమో చెరువు కట్టలు, భూములు, వేరే ఐరాలు ఏమైనా ఉంటే భూదందాలు, ఈ చెరువు కట్టలు, మిగతా ఏమైనా భూమి కనబడుతుంది, దూరంలో భూమి కనబడంటే అయిపోయి. ఈయన చిన్న తిమింగలేమో ఈ రోడ్డు మీద వీధి వ్యాపారాలతో ఉన్న డబ్బాలు, ఏమైనా కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే దాని గురించి తీయడము, వాళ్ళని బాగా క్షోభ పెట్టి వాళ్ళతో పైసలు వసూలు చేయడము, ఇవన్నీ మొన్ననే కదా, మొన్న ఎలక్షన్లు అయిపోయిన మొన్ననే కదా రాజ్యోగులు కొట్లాడింది. ఇప్పటికి డబ్బాలకి ఇంకా పైసలు వేయాలి, డబ్బాల వాళ్ళకి ఇంకా 2-3 పైసలు వేయాలి. ఇంతవరకు వాళ్ళతో 50,000 వసూలు చేసింది, 50,000-70,000 వసూలు చేసింది. ఆయన పెద్ద ఆయన, ఈయన ఇద్దరు అంత అవినీతి ఉంది తన. ఇప్పుడు రోడ్డు కటింగ్ చేశారు. ఎవరో లబ్ధి పొందించిన అసలుకి రోడ్డు కటింగ్లో కనీసం బయటికి వెళ్ళి కనీసం 100-200 కోట్లు తీసుకురావాలి కదా. డబుల్ బెడ్రూమ్లు 1700 మంది మన ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేశారు. అప్పుడు 2021 అప్లై చేస్తే 1700 మంది మొత్తం యాప్ పెట్టి మొత్తం జల్లడ పడితే మొత్తం 1700 మంది ఎంతమంది బీదోళ్ళు అనేది లేదు. దానికెళ్ళి 540 మంది సంథింగ్ ఎంతమందికి డిప్ సిస్టంలో వెళ్ళేది. మళ్ళీ మిగతా వాళ్ళని మళ్ళీ ఏ విధంగా చేద్దామనేది ఆలోచన లేదా మీకు? మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఆ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడైనా మళ్ళీ సరే రోడ్ కటింగ్లో ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్. సరే దానికెళ్ళి బీదోళ్ళు ఎవరైనా పోయినా మొత్తం జాగా పోయిన వాళ్ళకి ఇచ్చినాం. ఏమన్నా ఎంతమందికి ఇచ్చినాం? సరే అది పక్కకెడదాం. 223 డబుల్ బెడ్రూమ్ మిగిలితే దాని లోపల నువ్వు సిఆర్ చేసుకొని వీళ్ళు నిజమైన లబ్ధిదారులు, వీళ్ళు బీదోళ్ళు, వీళ్ళకి రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు ఉంది, వీళ్ళకి ఎలాంటిది లేదు అని చెప్పి ఊకేనన్నా దాని సిఆర్ నెంబర్ పెట్టుకొని వీళ్ళకి 223 డబుల్ బెడ్రూమ్ అమ్ముకుంటేవి. వాళ్ళు నిక్కార్స్ అయిన వాళ్ళు 223 డబుల్ బెడ్రూమ్లో తీసుకున్న వాళ్ళు ఏమైనా నిక్కార్స్ అయిన వాళ్ళ? రేపు మొత్తం డబుల్ బెడ్రూమ్ మొత్తం వాళ్ళ పెద్ద నడుస్తుంది. నేను పోయినా ఎంక్వైరీ చేసిన, నేను 2-3 దొరకపోయి ఎంక్వైరీ చేసిన. ఎవడో కొన్నోడు వచ్చి వాళ్ళు బీదోళ్ళు ఉన్నామని వాళ్ళ మీద అజమాయి చేస్తున్నాం. అది ఎవరు తప్పు? మళ్ళా నువ్వు ఇచ్చిందే కదా లోపల తీసుకొని. మాజీ వైస్ చైర్మన్ గారు మీరు ఇచ్చిందే కదా, మొత్తం బెడ్ తీస్తే 223 డబుల్ బెడ్రూమ్ అమ్ముకున్నాడు తెలియకుండా. కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండానే పెట్టినట్టు ఆయన సిఆర్ నెంబర్ పెట్టుకున్నాడు, అయిపోయి కథం 223 డబుల్ బెడ్రూమ్ అమ్ముకున్నాం మొత్తం. అసలు వీళ్ళు రోడ్డు కటింగ్ వాళ్ళు కాదు, డిప్ సిస్టమ్ తీసిన వాళ్ళు కాదు. మళ్ళీ మిగిలిన వాళ్ళకి మళ్ళీ ఎవరు ఇవ్వాలి? మళ్ళీ మిగిలిన వాళ్ళకి అంతగనం లేదు అసలుకి. నీకు ఎవరు లోపల ఇంటిగా కలిస్తే ఎవరు కలిస్తే వాళ్ళకి ఇంత చేసి అడితే చాలు, ఎవరు పడితే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ తెచ్చుకుంటామండి.
చాలా మంది రోడ్ కటింగ్ డబుల్ బెడ్రూమ్ ఇంకా 10-15 మంది ఉన్నారు ఇంకా వీధులు. వాళ్ళు రోజు వచ్చిన మున్సిపల్ మన ఛాంబర్కి వస్తున్నాం, రోజు అప్లికేషన్ పట్టుకొస్తున్నాం. నా రోడ్ కటింగ్ ఇంత పోయింది, డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు చేయలేదు అంటే మన మాజీ చైర్మన్ ఏం చేసిన అంటే మమ్మల్ని అసలు పక్క పెట్టిండు. అసలు మమ్మల్ని అసలు రోడ్ కటింగ్ అయితే మేము చేసినాక ఇస్తా అని చెప్పిండు. ప్రాబ్లం వాళ్ళకి కానీ ఇంతవరకు పట్టించుకోవాలి. అసలు మమ్మల్ని ఛాంబర్ లోపలికి రానియలేదు అసలు. కానీ వాళ్ళు వచ్చి కూర్చొని ఒకటే ఏడుస్తున్నారు. మేము ఉన్న కౌన్సిల్ మాకు తెలియకుండా మెజార్టీ కౌన్సిలింగ్ మళ్ళీ అప్పుడు మాకు తెలియకుండానే లోపల ఇన్ని కానీ చేశారు. ఇవన్నీ తెలియదా మళ్ళీ మీ మాజీ మంత్రికి తెలియదు ఇవన్నీ. ఆయనేమో ఎన్నికల ఓఎల్జీనేమో జాబులు అమ్ముతుంది, ఏమన్నా డబుల్ బెడ్రూమ్ అమ్ముతుంది. అవినీతి అంటారు, మళ్ళీ అవినీతి ఇది కాదా మళ్ళీ అవినీతి. ఆయన తెలియదా మేము ఎన్నో మీటింగ్లు అంటాం కదా, ఓఎల్జీ ఇంతగానే అమ్ముకున్నాడు ఇంతగానే చేసిన అంటే కూడా ఆయన ఏమనపా అలా బాగా మళ్ళీ ఈయనవుకున్నాడే మళ్ళీ తీపియాలి. ఆయన తీపించుకొచ్చి సిబిఐ వరకు ఎంక్వైరీ చేపియాలి కదా. సరే నా తప్పు లేదు ఓఎల్జీని పట్టుకోపోండి అని చెప్పాలి కదా. నీ ప్రైవేట్ లేకుండానే అంతగానే జరిగిందా క్యాంప్ ఆఫీస్లో కూర్చొని. నిన్న మొన్న బయట పడ్డది ఒక ఆయన ఇంట్లో పనిచేస్తాను. ఆయన చెప్పాలి, ఈయన ఆచరించాలి. గతంలో నువ్వు రాష్ట్ర ఉప ప్రణాళిక ఉన్నప్పుడు అదే దాచలక్ష్మి సంస్థానంలో అవినీతి తావు లేకుండా ఎక్కడ ప్రలోభ పడకుండా ఉద్యోగాలు ఇప్పిస్తా అన్ని ఇప్పిస్తా అని చెప్పి ప్రలోభ వాళ్ళకి వచ్చినాక గెలిచినాక 2018 గెలిచినాక మంత్రి అయినాక ఎన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే నీ ఓజీని పెట్టి ఎన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే. మేము కౌన్సిలర్లము మా బీదోళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా పెట్టండి అని అయ్యో మొరాన్ని మొత్తుకుంటూ మా కౌన్సిలర్ మొత్తుకుంటే మేము మొత్తుకుంటూ ఒక్కనాడు ఇవ్వకపోతే సార్ వీళ్ళు బీద వాళ్ళు వీళ్ళు కథ ఇది ఇట్లా ఉంది, వీళ్ళ పరిస్థితి బాగాలేదు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు జీవనోపాధి పొందుతారు అంటే లేవు అయిపోయినాయి, దాని జాబులు అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. ఉన్న వనపడిలో ఉన్న మొత్తం జాబులు మొత్తం లోపలనే మీ ఓజితోన ఇంట్లో పనిచేసే వ్యక్తితోన మొత్తం అమ్ముకుంటాయి. మళ్ళీ ఏమైనా అంటేనేమో బయటికి మాత్రం అవినీతి జరగదు, ఏ ప్రలోభాలు లేవు, ఏవి లేవు, నేను కట్టుబడి ఉన్న దాని కానీ పెద్ద పాలకులు వాళ్ళు జనాలు తీర్పిస్తారు. దాని తీర్పును బట్టి మేము ముందరికి ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా పోవాలనేది మాకు తెలుసు అన్ని అవగాహన ఉంది. మా సీఎం గారికి అవగాహన ఉంది, మా ఎమ్మెల్యే గారికి అవగాహన ఉంది, అందరికీ ఉంది, మా కాంగ్రెస్ పార్టీకి అందరికీ ఉంది. తెలిసాము. మీరు ఈరోజు పదవి ఓటుకొని మీరు అల్లాడుతున్నారు. పదవి మీ పెద్ద ఆయనకు పోయింది, ఆ పెద్ద ఆయనకు పోయింది, మీరు ఉన్న పెద్ద ఆయనకి నీకు అందరికైనా పదవులు పోయి ఇవాళ అల్లాడుతున్నాడు. పదవులు పోయి అల్లాడుతున్నాం, మమ్మల్ని ఏమైనా చేస్తారా అన్నట్టు అల్లాడుతున్నాం. మీ పెద్ద ఆయన పదవి పోయినాక ఒక సామాన్య హోటల్లో పోయి ఛాయ్ తాగుతున్నాడు. మొన్న ఎమ్మెల్యే అయిపోయినా ఓడిపోయినాక కర్రలు కాల్చి వాత పెట్టాను అవి అంటాం, కంపల్సరీ అంటాం. పెట్టినందుకే కదా నువ్వు పోయి కార్నల్ మీటింగ్లో పాల్గొంటివి. అంతకుముందుకేడా ఒక్కరినన్నా రానిస్తే కనీసం మాజీ సీఎం గారు ఒక్కరినన్నా గేటు దాటనిచ్చిండా ప్రగతి భవన్లా, ఇంక్లూడ్ ప్రెస్ వాళ్ళతో సహా. ఆయనకు నచ్చినప్పుడే ప్రెస్ మీట్, ఆయనకు నచ్చినప్పుడే ఎమ్మెల్యేలతో మీటింగ్, ఆయనకు నచ్చినప్పుడే మంత్రులతో మీటింగ్. ఏనాడన్నా ప్రజల ముఖం చూసినావా? ఓడిపోయింది నచ్చలేదు, పోయి చాయ్ హోటల్లో కూడా కూర్చోవాలి, మళ్ళా నాటకాలే వేయాలి. ఇది మీరు అందితే జుట్టు, అందకపోతే కాదు. చరిత్ర ఉంది అవినీతి పరంగా చేసినారు. మీరు తీసుకొచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 10 ఏళ్ళు మొత్తం మీ అవినీతి మొత్తం అవినీతి మూట కట్టుకొని ఇవాళ మిమ్మల్ని కర్రు కాల్చి వాత పెట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీరు మీకు ఇంకా బుద్ధి రాకపోతే రేపు జరగబోయే ఇంకా స్థానిక ఎలక్షన్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ అప్పుడుగా మళ్ళీ చూపిస్తారు మళ్ళీ బుద్ధి. ఆ రోజు మళ్ళీ ఇదే జరుగుతుంది. మేము మళ్ళీ భారీ మేరతో మేము మళ్ళీ గెలుస్తాము. మళ్ళీ మా చైర్మన్, వైస్ చైర్మన్ కానీ, రేపు జరగబోయే జెడ్పీ చైర్మన్ కానీ అన్నీ మేమే కైవసం చేసుకుంటాం. పైసలు ఖర్చు అయినా అంటున్నాడు. ఎట్లకెళ్ళి ఖర్చు అయితే పైసలు ఎన్నికల డ్రైనేజ్ కట్టిన అంటాడు. వాళ్ళకి అడుగుతాయి డ్రైనేజ్ ఎవరు కడతారు? కాంట్రాక్టర్లు కడతారు. కట్టి బిల్లులు తీసుకుంటారు మున్సిపాలిటీకి. ఏమైనా ప్రైవేట్ వ్యక్తులతో కట్టించి ఈయన పైసలు తీసుకుంటారు. ఏమన్నా ఇదే పద్ధతి. ఆయన చైర్మన్ కదా, ఆయన ఇంతమంది రాజకీయ పార్టీలు లేడా? తెలియదా? కౌన్సిలరే కదా ఇంతమంది కూక 2 సార్లు తెలియదు. ఆయన కాంట్రాక్టర్ ఏ విధంగా చేసుకుంటారు? అట్లా మొత్తం అందరితో వసూలు చేసి మొత్తం అవినీతి పరంగా, మొత్తం మున్సిపాలిటీ మొత్తం అవినీతి పరంగా చేసిండు. ఒక్క పని కాకుండా చేసిండు మొత్తం. ఇంకనేమో చెరువులు నా సొంత నిధులతో చేసినాను.
సొంత నిధుల దగ్గర టఫైట్ సేల్కెళ్ళి 5 కోట్ల దాకా దాదాపుగా 5 కోట్ల వరకు చేసిండు. ఏమంటే నా సొంత నిధులతో నేను 50 లక్షలు తెచ్చి పెట్టినా, నాకు ఇంకా 50 లక్షలు నేను లాస్ అయినా, 60 లక్షలు లాస్ అయినా అన్నాడు. 50 లక్షలే మొత్తం చిట్టా తీసిన, మొత్తం చిట్టా తీసిన అలాగే మొత్తం టఫైట్ సేల్కెళ్ళి ఆ కాంట్రాక్టర్ పెట్టి ఒక చెరువుకు 1,80,00,000, ఇంకో చెరువుకు 1,50,00,000. దాని గ్రీనరీ అన్ని స్తంభాలు గ్రీనరీ సీసీలు అంటే ఆ తాళ చెరువు పోయి ఒకసారి చూస్తే మొత్తం సీసీ రోడ్ మొత్తం పైకి 1,80,00,000 1,00,000. ఎవరి సొమ్ము ఎవరి కథ ఏంది ఇది? కాదా అవినీతి? పెద్ద పెద్ద ఏమంటారు మధ్యలోకి లారీలు అవుతాయి, అంత పెద్ద బొక్క పడ్డది. మళ్ళీ ఆయన పేరు రాసింది SNR మార్గాన్ని, అది మాత్రం పగలలే. మళ్ళీ మంచిగా జనాలు వాకింగ్ చేసే రోడ్లు మొత్తం బయలుపోయినాయి. అక్కడ తొందర నాకు సీసీ రోడ్ తొందరగా కావాలి, తొందరగా జనాలు. ఎవరు అడిగిన జనాలు అసలు ఎట్లకెళ్ళి? సరే చేసినాం, మంచిదే చేసినాం, నిదానమైన చేసి దాన్ని ఏదో పర్టికులర్గా మంచిగా కుదిర్చిపెట్టాలి కదా. ఆడున్న మట్టిని దాన్నే అసలు లోతు ఎంత తీసుకున్నావు అడుగుతావుగా మమ్మల్ని నోరు మూపించినావు. అసలుకి చెరువుకి ఎంత లోతు ఉండాలి, ఎంత లోతు ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి కనీసం చెప్తావు. కరెక్ట్గా ప్రజలు చెప్తావు వినాలే. ఎంతమంది చనిపోయారు ఇప్పటికి? దాదాపు 10-12 మంది చనిపోయారు. ఒక్కో చెరువు కాడ 2-3 చనిపోయారు. ఆ లోతు ఎక్కువ తీయడం వల్ల ఉబి వచ్చి మొత్తం లోతు ఎక్కువ తీయడం వల్ల రోజు కనీసం నెలకో లేకపోతే 2 నెలలకు ఒకసారి ఒక శవం తెస్తుంది. ఎవరు దీన్ని ఎవరు బాధ్యతలు అవుతుంది? ఇవన్నీ మీరేగా బాధ్యతలు అయ్యేది. బాధ్యత మీరేగా వహించాల్సింది. టిప్పర్లు పెడితేవి, జేసీబీలు పెడితే దానిలోకి వెళ్ళి మట్టి ఉంటాయి, మట్టి అమ్ముకుంటేవి. ఎర్రమన్ను వస్తే ఎర్రమన్ను దానికి ఆ కట్టెక్క వాడుతుంది. బిల్లులు మాత్రం మొత్తం బిల్లులు మాత్రం బయటికెళ్ళి తెప్పించాలని చెప్పి బిల్లులు పెడతాయి. దానికి ఏమైనా ఈదిగా చెరువుల నుండి ఉసుక వస్తే ఉసుక అమ్ముకుంటాయి. మొత్తం మీ దర్శనం మొత్తం ఉసుక అమ్ముకుంటాయి అందరి. దానికి మళ్ళీ మీ ఎన్నికలు 2 ఉన్నారుగా, చిన్న మొదటిసారి కార్తీక మొదటి రోజు రావడం అందరికి శుభాకాంక్షలు. అన్నదాత అందరికీ, రైతులందరికీ. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో దాని గురించి ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఆయన చాలా వల్గర్గా మాట్లాడడం, ప్లస్ ఏదో కిందితోనే మాడుతున్నారా పైనతోనే మాడుతున్నారా అని చెప్పి ఆయన కనీసం ఆయన అవగాహన లేక మాట్లాడతాడా, ఆయనకి అసలుకి పదవి పోయి ఆ డిప్రెషన్కి అయ్యి మాట్లాడుతున్నాడా అర్థమవుతుంది. అవినీతి అని మేము చెప్తున్నాం, తీస్తున్నాం, నిదానంగా తీస్తాం. తొందర ఎందుకు? 6 నెలలు మొత్తం ఎలక్షన్ కూడా ఉన్నాడు. 2 నెలలు మొత్తం అభివృద్ధి జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. అభివృద్ధి జరుగుతుంది, అవినీతి బయటపడుతుంది, అన్నీ బయటపడతాయి, ప్రతి ఒక్క విషయం బయటపడుతుంది. మీ సీఎం గారిని తీసుకోండి, చరిత్ర అంటారు. చరిత్రలో ఏడే ఉండాలి? బుక్కులలో, మనుషుల పేపర్లలో ఉండాలి చరిత్ర. ఇంకా అయిపోయింది చరిత్ర. మీ చరిత్ర తీసుకోండి. మొన్న అన్నాడు మేము 14 నుండి 12 సీట్ల నుండి 12 సీట్ల నుండి 14 గెలుస్తున్నాం అన్నాడు. ఎక్కడ 14 ఎక్కడ 12 ఎక్కడ? 1 లేదు 2 లేదు, కుండుస్తున్నా, పెద్ద కుండుస్తున్నా వీటి ఒకటేసారి. 6 నెలల్లో మాకు జనాలు రిటర్న్ అయినారు, మా దిక్కు రిటర్న్ అయినారు, మీరే కావాలి, కేసీఆర్ కావాలి, మీ ప్రభుత్వం కావాలి అన్నారు. మళ్ళీ ఎక్కడ ఎంపీ ఎలక్షన్లో ఎక్కడ మీ సీట్లు మళ్ళీ ఎక్కడైనా అడుగుతున్నాను క్వశ్చన్గా. ఇంకా అదేవిధంగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మేము భారీ మేడుతున్నా, 94,000 మేడుతున్నా మా ఎంపీ గారిని, మల్లు రవి గారిని గెలిపించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మన్నపర్తిలో వచ్చిన గత ఎమ్మెల్యే ఎలక్షన్లో 83,000 చిల్లర టీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. ఇప్పుడు ఎంత పడ్డాయి? 40,000 చిల్లర పడ్డాయి. మళ్ళీ మిగతా 40,000 ఓట్లు ఎవరికైనట్లు? ఎవరి ఖాతాలో పడ్డాయి? మీరే అంటున్నారు కదా, దాని గురించి మీరే తీసుకున్నారు. ఎవరి ఖాతాలో పడ్డాయి? 40,000 ఓట్లు ఎవరి ఖాతాలో పడ్డాయి? మీరు లోపల ఎవరితో ఒప్పందం కూర్చుకున్నారు? ఇంతమందికి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరితో ఒప్పందం కూర్చుకున్నారు మాకు తెలుసు అన్ని. ఎందుకంటే మేము గతంలో అక్కడనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అన్ని. ఇప్పుడు ఎవరితో ఒప్పందం కూర్చుకున్నారో మాకు తెలుసు అన్ని. అన్నీ మెల్లగా బయటపడతాయి. అన్నీ మీరు తొందరగా అనుకుంటే కాదు. ఇంకోటి, మీ పార్టీ 8 స్థానాల్లో డిపాజిటే కోల్పోయింది. ప్రాంతీయ పార్టీలు మేము అవుతాము, మేము పైన ఉన్న జాతీయ పార్టీలకు మేమే ప్రాంతీయ పార్టీలు అవుతున్నారు. ఎక్కడ మీ ప్రాంతీయ పార్టీ? కనీసం పక్క పార్టీలు ఎవరు పలకరింపలేదు సార్. మీకు రేపు మీ స్థానం ఎక్కడ ఉందో ఆలోచించండి ఒకసారి. మీరు బెదురుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీ నాయకులు కానీ మీరు కానీ బెదురుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మమ్మల్ని ఏమైనా చేస్తారా అని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. డిమాండ్ చేస్తున్నా, ఈడొక ఎంక్వైరీ పెట్టండి. 2014 జరిగిన ఎంక్వైరీ పెట్టండి. మొన్న 2020లో జరిగింది, 23లో జరిగినది ఒక ఎంక్వైరీ పెట్టండి. 23, 24 జరిగినది పెద్ద స్కామ్. ఈడొక పెద్ద స్కామ్ జరిగింది.
మొత్తం ఆయన చేతి దగ్గర నడిచింది. చెప్పమని మన వాళ్ళ లీడర్ని చెప్పమని మనం మా చేతి దగ్గర నడిచాను వాళ్ళు చెప్పమనండి. వాళ్ళే ఉన్నారు కదా అట్లా ఆయన గొర్రెల కాపర్ల అధ్యక్షుడు ఉన్నాడు, కింద డైరెక్టర్ ఉన్నారు. మనం పోయిన మొన్నసారి సెకండ్ విడత ఇచ్చినప్పుడు మన వాళ్ళకి ఇచ్చినని అడగండి. వాళ్ళకి ఒక్కటి అంటే ఒకటి ఒకేయాలి. మొత్తం మాజీ మంత్రి గారే ఆయన చేతి మీద నడిపించాడు. ఓఎస్డీ పూర్ణచంద్రరెడ్డి ఇద్దరు కలిసి నడిపించాడు. ఈడొక ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ కోరుతున్నాను. వస్తాయి అభివృద్ధి జరుగుతుంది. మీకు తెలుసు కదా ఎంపీ ఎలక్షన్లు వచ్చారు 2 నెలలు, అంతకుముందుకు గెలిచేవక 3-4 నెలలే. ప్రభుత్వం ఏర్పడిన అసలు అప్పుడే మేము ముందరికి రయ్య పోయి కాలువ ఇప్పుడే కట్టాలి, మేము ఇప్పుడే రోడ్ కటింగ్ చేయాలంటే ఈడ పని కాదు. ఒక ఇల్లు కట్టాలన్నా కింద బేస్మెంట్ లేవాలి. 6 నెలలు 7 నెలలు పడుతుంది ఒక ఇల్లు, సంవత్సరం పడుతుంది. తన డబ్బులు చేతిలో ఉండి ఆయన సొంత డబ్బులు తనకు కట్టుకుంటేనే సంవత్సరం పడుతుంది. లేదంటే కింద ఎవరితో బాగా తీసుకుంటే అది 3 నెలలు 3 సంవత్సరాలు అట్లా పడుతుంది, టైం పడుతుంది కొంచెం మంచిగా. మేము ఒక కొత్తగా వచ్చినాం, పరిపాలన సాధించాలంటే కొంచెం టైం పడుతుంది. మీరు 5 నెలలకు ఓడ్చుకోలేకపోతున్నారు. అసలుకి మీకు ఓపిక లేదు అసలుకి. ఇంకా ఏమిట్లా ఏం కాలే. ఇది 2024, 2025 ఉంది, 2030 ఉంది. 30 వరకు మాకు ట్యాక్స్. ఆ ట్యాక్స్ అప్పుడు మేము కంపల్సరీ అవినీతి అనేది బయట పెడతాం. టైం పడుతుంది. అది ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసులు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసుకుంటూ పోతారు. మేము అన్నీ తీసినా ఎంక్వైరీ చేస్తున్నాం. అన్ని మూట గట్టి ఒకటేసారి ఇస్తాం. ఆ రోజు బయట పడతాం. పిలిపించి నా ఆధారంలో జరిగిన కాంట్రాక్ట్ పిలిపించాం. ఎందుకంటే గతంలో ఈయన మళ్ళీ మేమే ప్రభుత్వం వస్తామని చెప్పి కాంట్రాక్టులను మభ్య పెట్టించి వాళ్ళకి పెండింగ్ బిల్లులు పెట్టించి ఆ సీసీ రోడ్లు కానీ, ఆ డ్రైనేజీలు కానీ, మన రోడ్డు కటింగ్ కానీ, మిగతా కరెంటు స్తంభాల వర్కులు కానీ ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేది నేనే అని చెప్పి ఆయన వీళ్ళని మభ్య పెట్టించి మొత్తం పెండింగ్ బిల్లులు పెట్టుకుంటూ వెళ్ళి అవి దాదాపుగా ఇప్పటికీ 220 కోట్లు జమ అయినాయి. ఎవరు ఇవ్వాలి వాళ్ళకి కాంట్రాక్ట్ పైసలు? మా ఎమ్మెల్యే గారు గతంలో కాంట్రాక్టర్, ఆయనకు తెలుసు కాంట్రాక్టర్ బాధ లేదో తెలుసు. అందుకని పిలిపించండి, టోకెన్ నెంబర్లు ఇవ్వండి, నేను చేపిస్తా. సరే మీరు ఏమైనా ఉండండి, ఆ పాత పనులు ఏమన్నా పనులు అభివృద్ధి జరగాలి, కావాల్సింగా కొత్త పనులు ఇంకా తీసుకొస్తాం అమౌంట్ అని చెప్పి ఆయన వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి చెప్పడం జరిగింది. వాళ్ళు టోకెన్ నెంబర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీలాగా మేమేమో వేటోళ్ళు వద్దు, వీళ్ళు కాంట్రాక్టర్లు, వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మేము ఏం చెప్పలేదు. ఏ పార్టీ అయినా సరే కాంట్రాక్టర్లను మేము పని చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు మొన్న వచ్చి ఎమ్మెల్యే సార్తో కలిసి వాళ్ళ బాధ చెప్పారు. ఇన్ని నెలలు పెండింగ్ అయినాయి మాది, అసలు మొత్తం పెండింగ్ పెట్టిపోయింది. ఒక్క పైసా లేదా ప్రొసీడింగ్ కాపీలు తీసుకొచ్చి చేతిలో పెట్టిండు. చూసాడు జీరో ఉంది, జీరో బ్యాలెన్స్ మొత్తం. ఏమన్నా ప్రొసీడింగ్ కాపీలు తీసుకురావడం పెట్టడం, కలెక్టర్ని బెదిరియాలి, కింద ఎంఆర్ఓని బెదిరియాలి, రాత్రికి ప్రొసీడింగ్ కాపీలు రెడీ చేయాలి, తీసుకురావాలి. అన్నీ ఆయన చేతిలో జరిగింది. ఎందుకంటే అపరం మీద అయ్యారు పెద్ద మంచి. సరే అనుకున్నా కానీ అపరం మీద అవి మమ్మల్ని గుణపడుతుందా? అపరం మీద అనేది చదువుతున్నా కాదు, అతను పెరిగే వ్యవస్థను బట్టి, అతను తిరిగే మన నేర్చుకొని కొన్ని పరిజ్ఞానాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కనీసం అవగాహన ఉంటాయి. ఇవన్నీ మేము చెప్తావుగా మేమేదో చదువుకొని రానలో అన్నట్లు, మీరు ఏదో నాకన్నా ఎక్కువ చదివినా మీరు ఏందని అన్నట్లు మాట్లాడి మమ్మల్ని అసలు ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోబెట్టి ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే శాసనం, ఆయన చెప్పిందే ఆయన వేదం శాసనం అయినప్పుడు మళ్ళీ అంత కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు అదే ప్రభుత్వం మీద 100 కోట్లు తీసుకొచ్చి ఒకటేసారి ఆర్ఎండ్బి కప్పేపెట్టి అయిపోయింది. డ్రైనేజ్ వాళ్ళే కడుతుండ్రి, రోడ్లు వాళ్ళే వేస్తుండ్రి, చెట్లు వాళ్ళే వేస్తుండ్రి, రోడ్ డివైడర్లు వాళ్ళే వేస్తుండ్రి. ఎందుకు? రోడ్ కటింగ్ జరిగినప్పుడు మా డ్రైనేజీ మున్సిపాలిటీకి అప్పుడైపోయింది, రోడ్ ఏమో ఆర్ఎండ్బికి అప్పుడైపోయింది, వేరే కాంట్రాక్ట్ అప్పుడైపోయింది. మధ్య డివైడర్ చేసిన మొక్కలు నాటిన చెట్లకి అవి వేరే వాళ్ళకి అప్పైపోయింది. ఎందుకు? అందరు కలిపి ఒకసారి అప్పైపోయింది. ఇప్పుడు మొత్తం ఆర్ఎండ్బికి అప్పైపోయింది. ఇప్పుడు ఈరోజు వన్ సైడ్గా అయిపోతుండే, మొత్తం ఎక్కడక్కడ మొత్తం అంతా ఎక్కడక్కడ కట్ట తెరచాలని చేసి పెట్టిపోయింది. అంతే మున్సిపాలిటీకి వస్తే ఒక్క నిధులు లేవు, ఇల్లు ఏం చేయాలి? రేపు వర్షాలు పడుతున్నాయి, కొన్ని కాలనీలో అసలు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. 4 ఏళ్ళలో మేము ముట్టుకున్నాం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, చేయండి ఇవి చేయండి ఇవి ఉన్నాయని చెప్పి అవి తీసుకుపోయినాం. సమస్యలు తీసుకుపోయి ప్రజలు ఇచ్చిండ్రు, మేము ఇచ్చినాం ప్రభుత్వ పార్టీ ఇస్తే ఒక పక్క పెట్టేసి. ఆయన ఇద్దరికి కావాల్సింది టింగ్ ఇవే కావాలి. ఆ ఓఎస్డీకి లోపల మనిషికి
ఆ బయట తిరిగే మనిషికి. ఇవైతే పనులు తొందర అవుతాయి, అందుకే చెరువులు తొందర అయినాయి. మొత్తం ఉన్న చెరువులు 5 చెరువులు మొత్తం తొందర వేసింది. వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్తో చేయించుకొని మంచిగా అన్నీ బయట పడ్డాడు ఆయన. విజువల్ పోనీకే మీరు రెడీగా ఉన్నారు, ఎందుకంటే ఇవాళ లేదు ఎంపీ ఎలక్షన్లో మీరు 0 అయింది, అభ్యర్థులు లేరు, ఇవ్వరు లేరు. పార్టీ రేపు భూస్థాపితం అవుతుంది కంపల్సరీ. 25 మంది ఎమ్మెల్యేలు మా టచ్లో ఉన్నారు, ఆల్రెడీ 3-4 ఆల్రెడీ వచ్చినారు, ఇంకా మిగతా 10-15 మంది రానికే రెడీగా ఉన్నారు. రేపు జనవరి తర్వాత పరిణామాలు చేంజ్ అవుతాయి. మీ పార్టీని మీరు సంస్థాగతం మీరు చేసుకోండి గట్టిగా. రేపు కనీసం మున్సిపాలిటీ నిజామానికి వస్తే అభ్యర్థి దొరకండి, సర్పంచ్ నిజామానికి అభ్యర్థి దొరకాలి, ఎంపీటీసీ నిజామానికి అభ్యర్థి దొరకాల్సింది మీకు చెప్తున్నాను. నేను చెప్తున్నాను, ఇది రాసి పెట్టుకోండి. ఇంకో పేల గారి గురించి కానీ మా పార్టీ గురించి కానీ చెడుగా మాట్లాడినామంటే నాలుగు చీరేస్తాను కంపల్సరీ. నువ్వు అన్నావు కానీ ఏదో దీంతో మాట్లాడ, అది నువ్వు నిన్న మాట్లాడినావు. మా ఎమ్మెల్యే గారు తడిబడలతో వచ్చి గుడెత్తారు, వాళ్ళ మీ మాజీ మంత్రి గారు మా తడిబడలు వచ్చి గుడెత్తాం. 2021 ఆంజనేయ చింతలమ్మ టెంపుల్ కాడ కూర్చోబెట్టి సుమారుని ఈయన కూర్చొని మన అప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్ వచ్చి చిట్యాలక డబుల్ బెడ్రూమ్ పట్టాలు పొందిన 223 మంది ఆన్నే పట్టాలు ఆన్నే కూర్చోబెట్టి వాళ్ళతో రాపిచ్చి రేపు డబుల్ బెడ్రూమ్ కట్టినాక మీకే ఫస్ట్ విడతలు ఇస్తామని చెప్పి ప్రలాపాలు వాళ్ళకి మాట తప్పింది. ఎవరు సంతకాల సేకరణగా వేస్తారు, నువ్వు కట్టి సంతకాలు వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి అలసిపోయారు లాస్ట్. వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి వాళ్ళ ఏందని పరిస్థితి కనీసం ఎంకరానే చేయించారు. కనీసం ఆయన తప్ప చెప్తే వాళ్ళని అసలు దగ్గర కనీసం గేటుకు దాటిపోతుంది. ఎమ్మెల్యే క్యాంపస్ గేటుకు ప్రతి ఒక్క వాడికి కనీసం ఒక 4-5 బయటికి వస్తారు పట్టాలు తీసుకున్నాం, కనీసం వాళ్ళని కనీసం గేటుకు దాటిపోతుంది. జనాలు తినిపిస్తారు వాళ్ళకి తక్కువ కాదు జనాలు. వాళ్ళు ఎవరు ఏ సైడ్ ఎట్లా చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్ కూడా మళ్ళీ మీరు ఏదో 6 నెలల్లో మొత్తం గవర్నమెంట్ పడిపోయింది, మీ చేత కాదు అంతా అయిపోయిందని చెప్పి మొత్తం తిరిగి చెప్తారు. లాస్ట్కి వస్తాయి కొన్ని దాంట్లో అసలు 10 ఓట్లు 10, 20, 50 ఎక్కడ మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ అంతేగా మీరు అన్నారు కదా, మీరు పెద్ద సారు పైన అయితే దానిలో ఒక పిట్ట ఎగిరింది, నిన్న ఒక పిట్ట ఎగిరింది. అయితే ఈ 2 పిట్టలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? గతంలో జరిగిన ఎలక్షన్లో మా కుటుంబం గురించి మేము మాట్లాడుకుంటుంటే మా పార్టీ వాళ్ళ మీద సంకలు ఎత్తుకొని తిరగడం మేము ఆంతర్య వింది ఫస్ట్ బయట. రెండోది, మొన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంలో అవిశ్వాసం పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఎవరెవరితో ఎక్కడెక్కడ చర్చలు చేశారో అన్ని విషయాలు మాకు తెలుసు. ఆ విషయం మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అన్నమాట వాస్తవం. ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో ఆలోచింపడే మనస్తత్వం మేఘారెడ్డి కాదు, మాది కాదు, మా మనస్తత్వం. మీరు మొన్న అన్నారు బీజేపీతో కుమ్ముక్కారి మేఘారెడ్డి గారు అన్నమాట వాస్తవంలో. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు సారు కారు 16 అన్నారు, మీ అందరికి ఐడియా ఉంటుంది. ఆ రోజు ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ బీజేపీ 2 ఉన్నాయి. 2 కూడా అధికార పార్టీతో అదేవిధంగా ప్రతిపక్ష పార్టీతో ఉన్నట్టు ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఒకరికి 3 సీట్లు ఒకరికి 4 సీట్లు వచ్చింది. మరి ఈరోజు కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 ఉన్నాయి కదా, మళ్ళీ మీకు మాకు వచ్చినట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు మీకు 4, 2, 3 వచ్చేది ఉన్నాయి కదా. మరి మీరు 0కి ఎందుకు పోయినరు అంటే మీరు లాలోచి పడ్డది అనేది అది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. మేము ఏదో మాట్లాడితే ఇంకా ఏదో చేస్తే మేము నీతి సూత్రాలు చెప్తే మీరు గొప్ప అనుకుంటే అది మీ విద్యలకు వదిలేస్తాం, అది మీ అవివేకం. రెండోది, ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం పోటాపోటీగా ఉంది. గతంలో ఎప్పుడైనా అట్లే ఉండాలి ప్రభుత్వాలు, అట్లా ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుతుంది, ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలి. ఇవాళ కేసీఆర్ గారు కానీ మీరు కానీ ప్రతిపక్షం వీక్ ఉండడం వల్లనే మీరు అరాచకాలు చేశారు. ఇక ముందు కేంద్రంలో అసలు అరాచకాలు చేయరు.
అసలు చేసే పరిస్థితి లేదు. కనీసం మీకు అక్కడ ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. అది మీరు ఆలోచన చేసుకోండి. ఉద్యమ పార్టీ ఉద్యమకారులం మేము మళ్ళీ ఓపికతో 14 ఏళ్ళు మేము పోరాడగల శక్తి ఉందంటారు. అయ్యా, ఆ రోజు తెలంగాణ ఉద్యమం వేరే, ఇప్పుడు ఉన్నది వేరే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పదవులు ఆశించకుండా ఎమ్మెల్యేలమైతే ఎంపీలమైతే చైర్మన్లమైతే ఇదైతే మన ఉద్దేశంతో ఏ ఉద్యమకారుడు ఉద్యమంలోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారులు అందరూ చెప్తే ఎరుకుల కాడికి బంగారు దుకాణాల వరకు అందరూ ఉద్యమంలోకి వచ్చిండ్రు. ఆ రోజు ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పనిచేసిన ఉద్యమకారుల అమరవీరుల త్యాగంతోన ఉద్యమకారుల కష్టఫలితంతోన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే సంగతి మీకు కనీసం విద్యార్థులు ఉందా? ఆ తెలివితేటలను ఉన్నాయి. కనీసం పార్లమెంట్లో మీకు ఆ రోజు కూడా మీరు లేరు. పార్లమెంట్లో ఉన్నది ఆ రోజు కాంగ్రెస్ నాయకులే. సోనియా గాంధీ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. ఆంధ్రాలో కానీ భారతదేశంలో పొందిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప తల్లి. నేను ఇవాళ మా అమ్మ తర్వాత ప్రేమించే తల్లి ఎవరంటే సోనియా గాంధీ. ఈ తెలంగాణ ప్రజలందరూ సోనియా గాంధీ తల్లిగా అసలు సోనియా గాంధీని కూడా మీ రాజకీయాల నీచ రాజకీయాల కోసం మీరు ఇవాళ సోనియా గాంధీని కూడా మాట్లాడడం జరిగింది. ఇకపోతే మీరు ఉద్యమాలు ఇవన్నీ అయిపోయినాయి, దాని చాప్టర్ క్లోజ్. ఎందుకంటే ఉద్యమ పార్టీ ఒక స్థాయి వరకే వస్తుంది, ఉద్యమం అనేది ఒక 5 వరకే పోతుంది. దాని పీక్ స్టేజ్ పోయింది. మీరు అవతల పార్టీతో లాలూచి పడ్డారు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీకు డిపాజిట్ రాలేదని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. జోస్యం ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళ నాయకులు ఇట్లా. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు బీజేపీలో పోతారు, బీజేపీలోకి అక్కడ ఉంటాడు. నువ్వు ఎట్లా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఈయన కూడా చెప్పనికే రేవంత్ రెడ్డి గారు 100-200% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఇక్కడనే కాదు భారతదేశంలో కూడా కీలక పాత్ర పోషించేది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని అక్కడ ఉన్న ఆ మూర్ఖులు తెలుసుకున్నారు. ఇవాళ వాళ్ళ గురువు అన్నాడు భారతదేశంలో 2 పార్టీ. ఇవాళ తెలంగాణలో ఉంటారు కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ 2 పార్టీలు ఉంటాయి. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్లో పార్టీలో పనిచేసిన వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నిజంగా గురువే చంద్రబాబు నాయుడు. అది మీ సార్ గురువు కదా? ఏం నిగమనం వచ్చిన మీ సార్ గురువు కదా? అంతేందుకు నీకు గురువు కదా? వీళ్ళందరికీ గురువు ఎవరు? అన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో ఒప్పించే పరిస్థితి కూడా ఒక సందర్భం లేకపోతే భారతదేశంలో ఒక స్థాయికి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక పోతే యువతల అవినీతి గురించి మాట్లాడితే ఈ టీఆర్ఎస్ పార్టీకి బాగా, ఎందుకంటే నేను కూడా వాళ్ళతో పాటు ముఖ్యమంత్రి కానీ మీరు కానీ అవినీతి చేసినంటే ఇన్ని రోజు చెప్పుకుంటూ వచ్చి మేము చెప్పినాం. అది మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. చట్టం తన పని తాను చేసుకోకపోతే మేము అభివృద్ధిలో దృష్టి పెడతాం, దాని పరిమిలో పోతాం. ఇప్పుడు జాంకు మీరు ఒకసారి మేము చేసిన అవినీతి నిరూపించి మీ నాయకుడు చేసిందేమో అని మీ విషయం చెప్తాను. రోజువారీ పుట్టకూటు నడుపుకుంటున్నాను. 60,000 రూపాయలు 50,000 రూపాయలు తీసుకున్నాను విషయాన్ని నేనే రాజచౌక్లో ప్రూవ్ చేసిన. ఇక ఆ టైంలోనే నువ్వు రాజకీయాలకు సొస్సి చెప్పి నువ్వు రాజకీయాలు బంద్ చేసుకొని ఇంట్లో పండుకున్నావు. ఇంకా నువ్వు బీరాలు పలుకుతున్నావు అంటే అది ప్రజలు చూసిన వాళ్ళు నవ్వుకుంటారు. నేను చూసి ఇంకొకటి, మీరు మేఘారెడ్డి అవినీతి చేసింది, ఇష్టదంగా చేసింది, రైస్ మిల్ కాడిపోయింది అనుకుంటున్నాను. నేను చెప్తున్నా నీకు చాతనైతే అసలు నీవు అన్నావు నోటితోన్నా ఇంకో దాంతో. నేను మాట్లాడలేను ఆ మాటలు, మీలాంటి మాటలు మాట్లాడలేను, నాకు రాదు ఆ మాటలు. మీకు చాతనైతే ఇంకోటి అయితే మీరు ఏ ఇసుక ట్రాక్టర్ పట్టుకొని నాకు ఫోన్ చేయండి, నేనే పోలీస్ స్టేషన్లో పైపోయి బాధ్యత నాకు. మీరు రైస్ మిల్ కాడిపోయిందంటున్నారు. రైస్ మిల్ ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను చెప్తున్నా, ఎవరైనా రైస్ మిల్ కాడికి కాంగ్రెస్ పేరు చెప్పి అక్కడికి వస్తే వాళ్ళని లోపలేసి కట్టేయండి, నేను వచ్చి వాళ్ళకి పోలీసులకు అప్పచెప్తాను. రెండోది, మూడోది 8% మేఘారెడ్డి గారు పర్సెంటేజ్ అడిగితే ఆయన చూడతో విన్నాడు. నేను చెప్తున్నా, మేఘారెడ్డి గారు తడిబట్టలతోన గట్టుకాడిపల్లికి రమ్మంటే గట్టుకాడిపల్లికి వస్తాడు. నీవు మీ నాయకులు సంతమంతా రాండి, మీ సంతమంతా రాండి, ఎవరెవరు వస్తారు రాండి. ఒకవేళ గట్టుకాడిపల్లి కాదు ఈ రూపకంగా వేరే 4 దినాలు ఏదైనా టూర్ పోవాలనుకుంటే అట్లా కూడా టూర్ దొరికిపోయి తిరుపతి అయ్యప్ప స్వామి టెంపుల్ దొరకపోతాం. మా చార్జీలతో ఆనంద ప్రమాణం చేయండి. లేదా అది చెవు కాదు, అది నోరు కాదు, ఇంకోటి అనాల్సి వస్తుంది. ఇవాళ మీరు వాట్సాప్లలో రోజు చూస్తుంటారు, చనిపోయిన ప్రతి కుటుంబానికి పోయి 5,000 రూపాయలు ఇవాళ మేఘారెడ్డి గారు ఇస్తున్నారంటే ఎవడైనా రూపాయి దానం చేసి 100 రూపాయలు దానం చేసి రూపాయి దొంగతనం చేసే మూర్ఖుడు ఎవరు ఉండరు. మీలాంటి వాళ్ళకే వర్తిస్తారు. మీరు ఒకటేసారి 100 రూపాయలు దొంగతనం చేస్తారు, రూపాయి దానం చేయరు.
ఇది మీకున్న నిజాయితీ. ఫైనల్గా ఒక మాట చెప్తున్నా, మీరు మొన్న రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు మాట్లాడినప్పుడు, ఆ రోజు నోరు పెగలని ఈ జిల్లా అధ్యక్షుడికి రేవంత్ రెడ్డి గారిని అన్నటువంటి మాట ఎంత పెద్దదో నేను మళ్ళీ చెప్పలేను. ఆ మాట అన్నప్పుడు నీ నోరు ఎందుకు పెగలలేదు? ఇంటి కుటుంబ సభ్యులు అనే దాకా నీవు ఇద్దరు ఎందుకు లేచిండ్రు? దీంట్లో మీ లాలూచి ఏంది? మీకున్న లాలూచి ఏంది? మీరు భుజం కలుపుకొని తిరుగుతున్న మాట వాస్తవం కాదా? సగం రాత్రి 12 గంటలకు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లో భుజాలు కలుపుకొని తిరిగి మేఘారెడ్డిని బదనాం చేయాలనుకునే మాట వాస్తవం కాదా? ఇట్లా మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈరోజు మేఘారెడ్డి ఎంబడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఆశలు లేకుండా సంపాదన మీద కానీ పదవుల మీద కానీ ఆశలు లేనటువంటి వాళ్ళే ఇలా మేఘారెడ్డి వెంబడి ఉన్నటువంటి వాళ్ళ అవినీతికి కానీ పదవులకు కానీ ఆలోచించే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదు అనే విషయాన్ని గమనించి, ఇక ముందు రేవంత్ రెడ్డి గురించి కానీ మేఘారెడ్డి గురించి కానీ మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. మీకు చేతనైతే ఏ గుడికి వస్తారు రాండి, తడిపడుతుందో మేము రానికి సిద్ధంగా ఉన్నాం.